హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ ప్లేలిస్ట్లో ఉన్న అన్ని ఎపిసోడ్స్ స్టార్టింగ్ నుంచి చూడండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆమె పెదవుల దగ్గరికి తన పెదవుల్ని చేరుస్తున్న సిద్ధార్థ్ రెడ్డిని భయంగా చూస్తూ అరిచేత్తో తన పెదవుల్ని మూసుకుంది వేద. నాకు నిద్రొస్తుంది, పడుకుంటాను అంది వేద సిద్ధార్థ్ రెడ్డితో. సగం తనని తరుముతున్న మునివేల స్పర్శకి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది ఓ రకంగా వేద. కదలికలు లేని సిద్ధార్థ్ రెడ్డిని చూస్తుంది ఆమె. నిద్రలో క్యూట్గా ఉన్న తన బీస్ని కళ్ళల్లో నింపుకుంటూ మరీ చూస్తుంది ఆమె. లవ్ యూ అని మెల్లగా చెప్పి అంట్లున్నట్టుగా సిద్ధార్థ్ రెడ్డి నుదుటి మీద చిన్నగా కిస్ చేసి వదిలింది అతన్ని వేద. వాళ్ళిద్దరి మధ్య జరిగిన మధురమైన క్షణాలని తలుచుకుంటూ ముఖాన్ని ఎర్రగా చేసుకుంది వేద పాప. సిద్ధార్థ్ రెడ్డి గుండెలపై తలపెట్టి చూస్తూనే ఎప్పుడు కునికి తీసిందో అలిసిన ఆమె శరీరానికి సూర్యుడి కరిగి జాబిల్లి ఆకాశంలో ప్రకాశిస్తున్న సమయానికి ఇద్దరు నిద్రలేచారు. పడుకునేటప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు ఆ ఇద్దరు. ఒక రిథమిక్గా వినిపిస్తున్న సిద్ధార్థ్ రెడ్డి గుండె చప్పుడు వింటూ అలాగే మెలకుగా వచ్చిన వేద కన్నారపకుండా అతన్నే చూస్తుంది. నడుంపై బిగిసిన సిద్ధార్థ్ రెడ్డి మునివేల స్పర్శకి మురిసిపోతూనే లేచారా అంది సిద్ధార్థ్ రెడ్డి మీద నుంచి పైకి లేస్తూ వేద. చెదిరిన పైటలో నుంచి ఆమెని అర్ధనగ్నంగా చూపిస్తుంటే, సిద్ధార్థ్ రెడ్డి ఇలా చేసే నాతో తిప్పలు తెప్పించుకుంటావు ఎప్పుడు అన్న అతని మాటలు ముందు అర్థం కాలేదు వేదకి. నేనేం చేశాను అని హెయిర్ని ముడిచుట్టుకుంటూ అడిగింది వేద సిద్ధార్థ్ రెడ్డిని చూస్తూనే. కానీ అతని చూపులు తనని నిలువెల్ల తడిమేస్తుంటే ఒక్కసారి తల కిందకి ఉంచి చూసింది అంతే వేద. పైటని సరి చేసుకుంది కానీ సిద్ధార్థ్ రెడ్డిని డైరెక్ట్గా చూడలేక కళ్ళు కిందకి దించింది ఆమె. ఇప్పటికైనా అర్థమైందా ఇప్పుడు నేను ఎందుకు చూస్తున్నానో, లేదా నా భాషలో అర్థమయ్యేలా చెప్పాలా అని సిద్ధార్థ్ రెడ్డి అనగానే, మీకు అసలు కొంచెం కూడా సిగ్గనేదే లేదు అని అనగానే, లేదు అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి వెంటనే. అదంతా సరే, అందరి దగ్గరికి వెళ్దాం పదండి, ఇలా గదిలో ఉంటే బాగోదు అంది వేద. నువ్వు అసలు పెద్ద మూడ్ స్పాయిలర్వి తెలుసా అంటూ కందిన ఆమె మెడ మీద తన ఇచ్చిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తుంటే కొన్ని క్షణాలు చూపుల్ని అక్కడే నిలిపేశాడు సిద్ధార్థ్ రెడ్డి. కానీ వేద మెడ వెనక్కి చేతులు పోనిచి పెదవుల మీద చిన్నగా కిస్ చేసి వదిలాడు సిద్ధార్థ్ రెడ్డి. అది తనకి అలవాటు మామూలే అన్నట్టు పట్టించుకోకుండా వేదో ఏవేవో మాట్లాడుతూనే ఉంది సిద్ధార్థ్ రెడ్డితో. దానికి తగ్గట్టే ఆ కదులుతున్న ఆమె చిట్టి పెదవులు, దానికి తగ్గట్టు చెప్తున్న ఆమె ఎక్స్ప్రెషన్లకి అప్పుడప్పుడు పడుతున్న కంటి రెప్పలు, ఏదో అలుగుతూ పెదవి విరుపులు, ఎక్కడికక్కడే ఉన్న పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో ఉన్న తన భార్యమ్మని చూస్తుంటే సిద్ధార్థ్ రెడ్డిలో ఫర్ ది ఫస్ట్ టైం కంట్రోల్ అని మనసులోని భారంగా ఊపిరి పీల్చుకుంటూ ఒక్కసారిగా తల విదిలించాడు. దాంతో వేదకి ఏమైందో అర్థం కాక, ఏమైందండి కంగారు పడిపోతుంది వేద. నథింగ్ అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. హెడెక్కా, పోనీ మసాజ్ చేయనా అని అనగానే వేద, ఆపుతావా, ఘాట్ ఇది నన్ను చెడగొట్టేసిందిగా అని వేదతో నథింగ్ అని చెప్పాను కదా, వదిలేసేయ్ అన్నాడు. ఆ తర్వాత స్పీడ్గా లేచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్ రెడ్డి. ఉఫ్, ఏంటో అయినా ఏం అర్థం కారు, ప్రకృతి పిలిచిందేమో అని సైలెంట్ అయిపోయింది వేద. కానీ దానికి విరుద్ధంగా సిద్ధార్థ్ రెడ్డిలో హై ఫీలింగ్స్లో ఉన్నాడని వేదకి ఏం తెలుసు. లోపల సిద్ధార్థ్ రెడ్డికి మాత్రం ఒంట్లో కలిగిన కెమికల్స్ రియాక్షన్కి షవర్ ఆన్ చేసి గ్లాస్ వాల్కి చేతులు అడ్డుపెట్టి నుంచున్నాడు. అలానే అతడి ఒంట్లో వేడికి షవర్లో ఉన్న వాటర్ కూడా ఆ క్షణంలో ఆవిరైపోతుంది. వేద రూపం కళ్ళల్లో మెదులుతుంటే అతడిలో రక్త ప్రసరణ అధికమయ్యింది. కోల్డ్ వాటర్లో నించున్నాడు అనే కానీ యూజ్లెస్ అయ్యింది సిద్ధార్థ్ రెడ్డికి మాత్రం. సరిగ్గా అదే టైంలో సింహానికి ఆహారం అవ్వడానికే వచ్చింది పిచ్చి వేదమ్మ. ఏవండి, టవల్ అంటూ పిలిచి డోర్ నాక్ చేసింది. ఇంకే దాంతో లోపల ఉన్న సిద్ధార్థ్ రెడ్డి ఫేస్లోకి స్మైల్ వస్తే అసలే ఆకలిగా ఉన్న సింహానికి జింక పిల్లల ఇరుక్కుంది వేద.
డోర్ ఓపెన్ చేసిన సిద్ధార్థ్ రెడ్డి ఒక్క సెకండ్లో వేద హ్యాండ్ పట్టుకుని లోపలికి లాగేశాడు. వెంటనే దడదడలాడుతున్న కొట్టుకున్న గుండెతో గోడకి ఆనుకుని అలాగే చూస్తుంది తన ముఖంలో ముఖం పెట్టిన సిద్ధార్థ్ రెడ్డిని. సిద్ధార్థ్ రెడ్డి హస్కీగా, నువ్వు అసలు నన్ను ఏం చేస్తున్నావో తెలుసా అని చెవి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న సిద్ధార్థ్ రెడ్డిని చూస్తుంటే వేదాకి ఏమైందో అసలు అర్థం కాలేదు. ఇంకే అదే డౌట్ని సిద్ధార్థ్ రెడ్డితో చెప్పింది వేద. నేనేం చేయలేదు కదా మిమ్మల్ని అని అంటూ. నువ్వు అసలు ఏం చేయలేదా నన్ను, పోనీ గుర్తు చేయనా అని సూటిగా కళ్ళలోకి చూస్తూ వేద భుజం మీద ఉన్న పైటాన్ని తీస్తున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. అరే చెప్తున్నాను కదా నేనేం చేయలేదు మిమ్మల్ని, ఇప్పుడు మీరేం చేయొద్దు నన్ను అని భయపడుతూ జారిపోతున్న పైటని పట్టుకుంటూ సిద్ధార్థ్ రెడ్డి నుంచి విడిపించుకుంటూ అంది వేద. నాలో ఫీలింగ్స్ పెంచేసావు. రియల్లీ ఐ డోంట్ నో హౌ టు కంట్రోల్. బేర్ చేయి కాసేపు. కాజ్ దీనికి రీజన్ నువ్వే. సో డోంట్ స్టాప్ మీ అంటూ ప్లీజ్ సీరియస్గా చెప్పి వేద మెడ వెనక్కి తన చేతుల్ని పోనించి ఫోర్స్గా పెదాలు కలిపేశాడు సిద్ధార్థ్ రెడ్డి. ఓవైపు మంట పెడుతున్న పెదవులు, ఇంకోవైపు అసలు ఏమాత్రం స్పీడ్ తగ్గించిన సిద్ధార్థ్ రెడ్డి రెట్టింపు స్పీడ్తో తన పెదవుల్ని కొరుకుతున్నట్టే కిస్ చేస్తున్న సిద్ధార్థ్ రెడ్డిని ఎలా ఆపాలో తెలియక అతని భుజాలపై తన నెయిల్స్ని దింపేసింది వేద. చిన్నగా చురుక్కుమన్నా కానీ అసలు అది లెక్కే కనట్టు ఫ్యాషనేట్గా కిస్ చేస్తూనే ఇంకో పక్క వాటంగా దొరికిన వేద నడుముని బ్లడ్ కాట్ అయ్యేలా నలిపేస్తూ మధ్యలో అడ్డుగా ఉన్న పైటని పక్కకి తప్పించాడు సిద్ధార్థ్ రెడ్డి. దాంతో వేగంగా ఊపిరి తీస్తున్న ఎగిసిపడే అలలా ఎగురుతున్న ఆమె గుండెల్ని కన్నర్పగా చూస్తుంటే వేద తన 2 చేతుల్ని క్రాస్గా వేసుకుంది. మరో క్షణంలో వేద 2 చేతుల్ని వాల్కి స్టిక్ చేసి వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని చెరిపేస్తూ అతుక్కునే పొజిషన్కి వచ్చేలా చేశాడు సిద్ధార్థ్ రెడ్డి. ఎంత అంటే ఇద్దరి మధ్య గాలి కూడా దూరనంతగా, ఊపిరి కూడా భారంగా పీల్చే అంత కష్టం. దాంతో వేద కళ్ళల్లో ఉన్న కంగారుని గమనిస్తూనే ఇది కాస్త భయపడి చచ్చేలా ఉందనుకుంటూ జస్ట్ ఫర్ స్నాక్స్ అని చెప్పి కంఠం మీద వెచ్చని ముద్దలు అద్ది చిన్నగా కొరుకుతూ ఆల్రెడీ ఎర్రగా కనిపిస్తున్న ప్లేస్ మొత్తం పచ్చగా కమలిన మేని సంతరించుకుంది వేదాకి. బ్లౌజ్ హుక్స్పై చెయ్యి వేసి తీస్తుంటే లైట్ అని మెల్లగా పెదవులు కదిలించింది వేద. నీలాంటి పెళ్ళం అందరికీ ఉండాలి అని వేదతో సిద్ధార్థ్ రెడ్డి అనగానే దాంతో కోపంగా చూడాలనుకున్నది కాస్త సిగ్గుతో ముఖం పక్కకి తిప్పుకోగానే ఆమె ఎగిసే గుండెలపై తన పెదవుల్ని కదిలించాడు సిద్ధార్థ్ రెడ్డి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్స్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.